నమస్తే, నేను మీ బన్కేన్ రామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టపూర్ గ్రామంలో ఉన్నాము. నూతనంగా ఎన్నికైన ఈ గ్రామ సర్పంచ్ కొండయ్య గారితో ఉన్నాము. ముందుగా వారికి వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్కారం సార్. కొండయ్య గారు బాండ్ పేపర్ రాసిచ్చి నేను గెలిస్తే ఈ పనులు ఖచ్చితంగా చేస్తానని చెప్పి డబ్బు మద్యం పంపిణీ చేయకుండా, సో మీరు బాండ్ పేపర్ రాసి ఇవ్వాలని చెప్పి మీకు ఎలా ఆలోచన వచ్చింది? ఫస్ట్ అంటే నా ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా యువత రాజకీయాల్లో రావాలనేది ముఖ్య కాన్సెప్టు. నాకంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగపరంగా పాలన అనేది పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పేదవాళ్ళని అప్లిమెంట్ చేయాలనేది కాన్సెప్ట్ భారత రాజ్యాంగంలో ఉందో దానిని అమలుపరచాలనే ఆశయం చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి బాండ్ పేపర్ రాయడానికి కారణం ఏంటంటే, ప్రత్యర్థులను భయపెట్టించడము, ప్రత్యర్థులపైన అది సాధించడము కాకుండా ఒక గ్రామంలో ఒక నమ్మకాన్ని, ప్రజల లోపల ఒక నమ్మకాన్ని, ఏదైతే నేను చేస్తాను అని ముందుకు వచ్చానో ఆ పనులు చేయకపోతే ఖచ్చితంగా మీరు నన్ను ప్రశ్నించవచ్చు అనే ఒక నమ్మకంతో నా ప్రజలకు ఒక గ్యారంటీ ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశమే తప్ప బాండ్ పేపర్ వేరే ఉద్దేశం అంటూ స్పెషల్గా అంటే ఏం లేదు. బాండ్లో ఏమేమి రాశారన్న? పక్క ప్లాన్గా ఒక సిస్టమేటిక్గా, నేను ఒక యాజ్ ఇంజనీరింగ్గా ఒక సిస్టమేటిక్ ప్లాన్ డిజైన్ చేసి ఆస్తి పథకం కానీ లేకపోతే ఏ రూపంలోనైనా ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫండ్ని ఉపయోగించి ఆ లేని ప్లేస్లో ఖచ్చితంగా సీసీ రోడ్లు మరమ్మతులు, ముఖ్యంగా యువతకు ఒక కమిటీ, విద్యకు ఒక కమిటీ అని, మంచినీటికి ఒక కమిటీ అని, గ్రంథాలయం పైన ఒక కమిటీ అని, ఈ విద్యుత్ లైట్లు చూసుకోవడం ఒక కమిటీ అని, ఆ కమిటీల ద్వారా కమిటీలో ఒక వార్డు మెంబర్ వేసారన్న? వేస్తున్నారు అతి త్వర లోపల.